పోతే మన నందు గారు, డైరెక్టర్ నందు గారు. నందకిషోర్, నందకిషోర్ మురళి, నందకిషోర్ చాలా అబ్బూరు. పేర్లు అంటే ఏం ఉన్నాయి. లేదు సార్, నేను బేసికల్ ఏం చేస్తారంటే యాక్చువల్గా నందువా నందకిషోర్ నందకిషోర్. మురళి కిషోర్ ఏమో వాళ్ళ అమ్మ పేరు Screen name. స్క్రీన్ నేమ్ మురళికిషోర్. వాళ్ళ అమ్మ గారి పేరు అంటారు. మురళిని నా పేరు పెట్టారు సార్ దీంట్లో. అవును కరెక్ట్. నా పేరు మురళి గారు. నా పేరు ఎవరు తెలుసా? చెప్పేసారు వాళ్ళ బంధువుల తాలూకా అంట. వాడి మీద ఈయనకుందా? నాది కూడా ఎవరో ఉండి ఉంటారు అక్కడ. ఉన్నారు ఎక్కడ ఉన్నారు కూడా వాళ్ళ ఊర్లో ఉన్న క్యారెక్టర్లే. ఉన్నారు. ఊర్లో వాళ్ళందరినీ లెల్లిలో పెట్టేశారు. భారతి ఎవరో చెప్పలేదు అతను మనకి. ఎప్పుడైనా అడిగారు ఆయన్ని, మీ భారతి ఎవరు? ఎవరు ఈ భారతి ఎవరు? ఇన్స్పిరేషన్ రాయడానికి? రామాపురం నుంచి వచ్చారు. We'll ask him. సార్ ఆ కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అసలు ఈ కథ ఎత్తుకోవడానికి మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. నా గురించే రాశాడు అన్నట్టుగా అనుకున్నాడు ఆయన. ఆయన గురించి నా గురించి అంటే అసలు అందరి కోసం నా కోసం అనిపించింది నాకైతే. మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అంటే మన రెగ్యులర్ స్క్రిప్ట్లు కాకుండా ఏదైనా కంప్లీట్ ఆఫ్ బీట్ నాకు కావాలి, ఏదైనా రాడికల్గా ఏదైనా క్రేజీగా ట్రై చేద్దామనే పాత్రలో ఉన్నాను. అప్పుడు దొరికింది కదా. ఫస్ట్ సిట్టింగ్లో వెళ్ళి హగ్ చేసేసుకుని, బాబు ఈ కథ నాతోనే చేయాలి, చేసేద్దాము. ఆయన నమ్మట్లేదు నన్ను, మీరు ఈ కథ చేస్తారని. సో అలా లిటరలీ 2 hours నరేట్ చేసిన వెంటనే మీకు కథ తెలుసు, నాకు తెలుసు. అందరూ కథ చూసిన సినిమా చూసిన తర్వాత దే విల్ అండర్స్టాండ్ వై వీఆర్ టాకింగ్ లైక్ దిస్. స్క్రీన్ ప్లే అండి. స్క్రీన్ ప్లే ఒకటే కాకుండా ట్విస్ట్ అండ్ టర్న్స్, థ్రిల్, చాలా బలమైన కథ. ఆ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఎవరు ఏం ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు Interval, మీరు even- ఎన్ని రాసుకుని ఈవెన్ ఇంటర్వెల్ ప్రెడిక్ట్ చేసిన ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు. నన్ను అంత క్లెవర్గా Impossible. రాసుకున్నాడు. ఆ. ఏది ప్రిడిక్ట్ చేయలేరు. యా యాక్చువల్గా ఇంకో